వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ చెస్ బై నేను మీ రవికుమార్. సో మనం గేమ్ ప్లే చేసేటప్పుడు ఓకే, ఓపెనింగ్స్ ప్లే చేయాలి కదా. చాలా మంది ఓపెనింగ్స్ ప్లే చేస్తారు, కానీ గేమ్ నేర్చుకుంటున్న వాళ్ళు లెర్నర్స్ వాళ్ళు ఓపెనింగ్ ప్లే చేయలేరు కదా. సపోజ్ వాళ్ళు ఓపెనింగ్ నేర్చుకున్న వెంటనే పీసెస్ని డెవలప్ చేశారనుకోండి, వాళ్ళు ఆ ఓపెనింగ్ బై హార్ట్ చేసి ప్లే చేయడం తప్ప దాని బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకి తెలియదు. సో అయితే పీసెస్ని ఎలా డెవలప్ చేయాలనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది చూడండి. సో పీసెస్ డెవలప్మెంట్ అనేది బిగినర్స్కి పీసెస్ డెవలప్మెంట్ అనేది కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఆ ప్రిన్సిపల్స్ని ఏమంటారంటే బిగినింగ్ ప్రిన్సిపల్స్ అంటారు, లేదా ఓపెనింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. అది లెర్నర్స్కి, అడ్వాన్స్డ్ ప్లేయర్స్కి, ఇంటర్మీడియట్ ప్లేయర్స్కి కాదు, ఓన్లీ బిగినర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది. చూడండి, మినిమం బేసిక్ నాలెడ్జ్లో ఇది ఒక పార్ట్. సో ఎప్పుడైనా సరే మనం పీసెస్ డెవలప్ చేసేటప్పుడు మనం టువర్డ్స్ సెంటర్ డెవలప్ చేయాలని చెప్పాను కదా. సో సెంటర్లో డెవలప్ చేయాలి, అలాగే సెమీ సెంటర్లో డెవలప్ చేస్తే యాక్టివ్గా ఉంటుంది, సెంటర్లో డెవలప్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో చేసాము, ఎండ్ కార్డ్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ పొజిషన్లో ఏ పీస్ ఫస్ట్ డెవలప్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో మనకి 8 పాన్స్ ఉన్నాయి, 8 పాన్స్లో ఏదో ఒక పాన్ మూవ్ చేసుకోవచ్చు, లేదా నైట్ అనేది పీసెస్ మీద నుంచి జంప్ చేస్తుంది, నైట్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. సో ఏ పీస్ ముందు మూవ్ చేయాలి. ఏ పీస్ మీరు మూవ్ చేసినా సరే మనకు కావాల్సింది సెంటర్ కంట్రోలింగ్ చేసే పీస్ అనేది కావాలి. సో బేసిక్ నాలెడ్జ్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే లీస్ట్ యాక్టివ్ పీస్ అనేది డెవలప్ చేయాలి. లీస్ట్ యాక్టివ్ పీస్ అంటే ఏ పీస్ అయితే తక్కువ పవర్ ఉంటుందో ఆ పీస్ని మనం లీస్ట్ యాక్టివ్ పీస్ అంటారు, రైట్. ఏ సో చూడండి, ఈ పొజిషన్లో ఈ ఓపెనింగ్లో పాన్కి ఎన్ని పాయింట్స్? ఓన్లీ 1 పాయింట్. సో పాన్ అనేది లీస్ట్ యాక్టివ్ పీస్ అవుతుంది. పాన్ తర్వాత లీస్ట్ యాక్టివ్ పీస్ ఏమవుతుంది? నైట్. నైట్కి 3 పాయింట్స్. సో పాన్ తర్వాత లీస్ట్ యాక్టివ్ పీస్ నైట్. నైట్ తర్వాత లీస్ట్ యాక్టివ్ పీస్ బిషప్. నైట్ 3 పాయింట్స్, బిషప్ 3 పాయింట్స్, కానీ బిషప్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ నైట్. ఎందుకంటే నైట్ సెంటర్లో 8 స్క్వేర్స్లో అటాక్ చేస్తుంది, కానీ బిషప్ సెంటర్లో 13 స్క్వేర్స్ అటాక్ చేస్తుంది. సో బిషప్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ నైట్. నైట్ తర్వాత లీస్ట్ యాక్టివ్ పీస్ బిషప్. బిషప్ తర్వాత లీస్ట్ యాక్టివ్ పీస్ రుక్. రుక్కి 5 పాయింట్. రుక్ తర్వాత లీస్ట్ యాక్టివ్ పీస్ క్వీన్. క్వీన్ అనేది వెరీ పవర్ఫుల్ పీస్, 9 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ కింగ్. కింగ్ అనేది సుపీరియర్. కింగ్ని డెవలప్ చేయకూడదు, కింగ్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే కింగ్ కిల్ అయిపోతే గేమ్ అయిపోతుంది, అంటే చెక్ మేట్ అంటుంది. చెక్ మేట్ అయిపోతే ఇంకా ఆడడానికి ఏమి ఉండదు. సో కింగ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఈ పొజిషన్లో అకార్డింగ్ టు లీస్ట్ యాక్టివ్ పీస్ అనేది మనం డెవలప్ చేయాలి, రైట్. సో అకార్డింగ్ టు లీస్ట్ యాక్టివ్ పీస్ అనేది డెవలప్ చేయాలని అంటే ఫస్ట్ పాన్స్ మూవ్ చేయండి. మీరు కింగ్ పాన్ మూవ్ చేసినా సరే, లేదా క్వీన్ పాన్ మూవ్ చేసినా సరే సెంటర్ కంట్రోలింగ్ చేస్తుంది కాబట్టి ఈ టూ పాన్స్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి మూవ్ చేయడానికి. ఓకే, ఒకసారి మనం బిగినింగ్ ప్రిన్సిపల్స్ అనేది బాగా నేర్చుకున్న తర్వాత, చెస్లో మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఓపెనింగ్ నేర్చుకొని ప్లే చేస్తే బాగుంటుంది. ఓకే, మనకి బిగినింగ్ లెవెలే తెలియకపోతే డైరెక్ట్గా ఓపెనింగ్ లెవెల్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు, రైట్. సో ఫస్ట్ డెవలప్ యువర్ కింగ్ పాన్ ఆర్ క్వీన్ పాన్. ఓన్లీ వైట్ సైడ్ చూడండి, మీరు బ్లాక్ సైడ్ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. వైట్ సైడ్ నుంచి మనం బిగినింగ్ ప్రిన్సిపల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, రైట్. సో పాన్ తర్వాత లీస్ట్ యాక్టివ్ పీస్ ఏంటి? నైట్స్. కింగ్ సైడ్ నైట్, క్వీన్ సైడ్ నైట్ డెవలప్ చేయాలి. సో నైట్ F3. నెక్స్ట్ లీస్ట్ యాక్టివ్ పీస్ ఏంటి? నైట్. ఓకే, పాన్ తర్వాత లీస్ట్ యాక్టివ్ పీసెస్ నైట్. ఆల్రెడీ కింగ్ సైడ్ నైట్ డెవలప్ చేస్తాం కాబట్టి క్వీన్ సైడ్ నైట్ డెవలప్ చేయండి, నైట్ టు C3. నెక్స్ట్ నైట్స్ తర్వాత లీస్ట్ యాక్టివ్ పీస్ బిషప్స్. కింగ్ సైడ్ పీసెస్ ముందు మీరు రిలీజ్ చేసుకోండి, ఎందుకంటే కింగ్ సైడ్ పీసెస్ రిలీజ్ చేస్తే క్యాలింగ్ చేయడానికి బాగుంటుంది. ఫస్ట్ క్యాలింగ్ చేస్తే అటాక్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువగా మనకు ఉంటాయి. సో డెవలప్ యువర్ కింగ్ సైడ్ బిషప్ టు సెమీ సెంటర్. ఓకే, సెమీ సెంటర్ చూడండి, సెంటర్ D4 D5 E4 E5, సెమీ సెంటర్ బార్డర్ ఆఫ్ ద సెంటర్. నెక్స్ట్ లీస్ట్ యాక్టివ్ పీస్ బిషప్ తర్వాత ఇంకొక బిషప్ ఉంది కదా, క్వీన్ సైడ్ బిషప్ రిలీజ్ చేయాలి. బిషప్ మనం రిలీజ్ చేయాలి కదా, పాన్ మూవ్ చేయాలి. ఇక్కడ ప్రిన్సిపల్ ఉంది,
పాన్ మూవ్స్ ఆర్ ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద పీసెస్. ఓకే, పాన్ మూవ్ చేస్తే ఖచ్చితంగా పీస్ రిలీజ్ అవ్వాలి, లేదంటే మనం ఆడే మూవ్ రాంగ్ అనమాట. సో పాన్ అనేది సెంటర్ మూవ్ చేస్తాం. ఓకే, సెంటర్ ఆక్యుపేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. చూడండి d4 d5 e4 e5 లో మనం ఈ 2 స్క్వేర్స్ ని ఆక్యుపై చేస్తాం, d4 d5 ని మనం ఆక్యుపై చేస్తాం, రైట్. సో నెక్స్ట్, release your bishop, forward pieces to opponent's territory. Okay, bishop is the least active piece. Next, క్యాదరింగ్ తెలుసు కదా మీకు. క్యాదరింగ్ తెలియకపోతే మన ఛానల్లో ఉన్నది, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్, బిషప్ తర్వాత లీస్ట్ యాక్టివ్ పీసెస్ ఏంటి? రుక్. రుక్స్ని డెవలప్ చేయాలి. రుక్ని డెవలప్ చేయాలంటే డైరెక్ట్గా రుక్ మూవ్ చేస్తే సెంటర్కి రాదు, కింగ్తో రుక్ను మూవ్ చేయాలి. దాన్ని క్యాజల్ అని అంటారు. క్యాజల్ చేసినప్పుడు కింగ్ అనేది కార్నర్కి వెళ్ళిపోతుంది, దాన్ని మనం కింగ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రుక్ అనేది సెంటర్కి ఈజీగా మూవ్ చేసి సెంటర్ కంట్రోలింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రుక్ అయిపోయింది. నెక్స్ట్ లీస్ట్ యాక్టివ్ పీస్ ఏంటి? క్వీన్. జస్ట్ మూవ్ యువర్ క్వీన్ అండ్ కనెక్ట్ యువర్ బోత్ రుక్స్. సో రుక్స్ రెండు కనెక్ట్ అయిపోయిందా? A1 రుక్ F1 రుక్ రెండు కనెక్ట్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైతే రుక్స్ రెండు కనెక్ట్ అయిపోతాయో దాన్ని బిగినింగ్ ప్రిన్సిపల్స్ కంప్లీట్ అయిపోయింది, అంటే ఓపెనింగ్, బేసిక్ ఓపెనింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్తాను. ఇక్కడ నుంచి మీరు అటాకింగ్కి వెళ్ళిపోండి. అలాగన్నానని చెప్పి అపోనెంట్ అటాక్ చేస్తున్నప్పుడు బిగినింగ్ ప్రిన్సిపల్స్ ప్లే చేద్దామని అంటే కరెక్ట్ కాదు. ఓకే, అపోనెంట్ అటాక్ చేస్తే కౌంటర్ అటాక్ చేయండి, ఆ తర్వాత పీసుల్ని డెవలప్ చేయండి. అటాక్ చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెన్స్, సెకండ్ వన్ డెవలప్మెంట్, థర్డ్ వన్ డిఫెన్స్ అండ్ ఎస్కేప్. సో ఇప్పుడు కూడా డిఫెన్స్ అండ్ ఎస్కేప్కి వెళ్ళకండి, అలాగే ఫస్ట్ డెవలప్మెంట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అటాక్ చేయండి, అటాకింగ్ లేకపోతే అప్పుడు డెవలప్ చేయండి. ఓకే, బేసిక్ లెవెల్లోనే మీరు అటాకింగ్ అనేది చేసేయకూడదు, ఫస్ట్ పీసెస్ అనేది డెవలప్ చేసిన తర్వాత అప్పుడు అటాకింగ్కి వెళ్ళండి, రైట్. సో ఇది బిగినింగ్ ప్రిన్సిపల్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి ఫైనల్గా చెప్తా చూడండి. ఫస్ట్ పాన్స్ రిలీజ్ చేయండి, పాన్స్ తర్వాత నైట్ రిలీజ్ చేయాలి, నైట్స్ తర్వాత బిషప్ రిలీజ్ చేయాలి, బిషప్ తర్వాత రుక్ రిలీజ్ చేయాలి. కాబట్టి కాంబినేషన్ కింగ్ అండ్ రుక్ కాంబినేషన్లో క్యాన్సిల్ చేయండి. తర్వాత క్వీన్ మూవ్ చేయండి, క్వీన్ మూవ్ చేసిన తర్వాత రుక్స్ రెండు కనెక్ట్ అయిపోతాయి. సో రుక్స్ రెండు కనెక్ట్ అయిపోయిన తర్వాత మీ బిగినింగ్ ప్రిన్సిపల్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది, అప్పుడు మీరు అటాక్ చేయండి. ఈ పొజిషన్లో చూడండి, సెంటర్ కంట్రోలింగ్ చేసాము, అలాగే పీసెస్ని సెమీ సెంటర్లో డెవలప్ చేసాము. ఓకే, ఒక పీస్ అనేది అపోనెంట్స్ టెరిటరీకి వెళ్ళిపోయింది. ఓకే, సెంటర్ కంట్రోలింగ్, పీసెస్ డెవలప్మెంట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓకే, సో బిగినింగ్ ప్రిన్సిపల్స్ ఆడండి, గేమ్ ప్లే చేయండి, ఈజీగా డెవలప్మెంట్ అవుతుంది, రైట్. సో ఈ రోజు నుంచి మీరు గేమ్ ప్లే చేసినట్లయితే బిగినింగ్ ప్రిన్సిపల్స్ మీ గేమ్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. కాన్సెప్ట్ అనేది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.